హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక క్లీనింగ్ టిప్ చెప్పబోతున్నాను. ఈరోజైతే నాకు చాలా టైం దొరికింది ఫ్రెండ్స్. మా పాప అయితే 2 అవర్స్ పడుకుంది. 12 నుంచి 2 వరకు ఏం చేయాలా అని ఇల్లంతా క్లీన్ చేశాను. మిక్సీ అయితే చాలా డేస్ అవుతుంది క్లీన్ చేద్దామని ఇలా ట్రై చేశాను. మీ ఇంట్లో కూడా ఇలా బాగా డస్ట్ పట్టిన మిక్సీ అయితే క్లీన్ చేయడానికి ఒక చిన్న టిప్ అయితే నేను చెప్తాను. ఇంట్లో నార్మల్గా కొలిన్ ఉంటుంది కదా, నార్మల్గా ఫ్రిడ్జ్ ఇంకా మిర్రర్స్ క్లీన్ చేసుకునే కొలిన్తో చాలా నీట్గా చాలా కొత్తగా కనిపించేలా మీ గ్రైండర్ని అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. ఎంత మురికి ఎంత డస్ట్ ఉన్నా సరే చాలా క్లీన్గా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే క్లీన్ చేస్తున్నాను కొలిన్తో. ఈ మిక్సీ తీసుకొని అయితే 3 ఇయర్స్ అవుతుంది. ఇదైతే నా మ్యారేజ్ నా మ్యారేజ్ అయి 3 ఇయర్స్ అవుతుంది. చూడండి ఎలా డస్ట్ అంతా పోతుందో. స్క్రబ్బర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాత్ అయితే సరిగా మరకలు పోవు, స్క్రబ్బర్ అయితే సరిగా మరకలు పోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది కిచెన్లో స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి మనం పోపు వేసినప్పుడు, కరివేపాకు వేసినప్పుడు ఆయిల్ మరకలు పడి డస్ట్ ఆయిల్ మీద పడి చాలా గలీజ్గా అవుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సీ కానీ ఇంకేమన్నా స్టవ్ పక్కకు ఏమన్నా గిన్నెలు ఉన్నా కానీ అవైతే మీరు ఇలా స్క్రబ్బర్ ఇంకా కొలిన్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా మరకలు అయితే పోతాయి ఫ్రెండ్స్. మీరైతే చూస్తూనే ఉన్నారు వీడియోలో నేనైతే ఎలా క్లీన్ చేస్తున్నాను. ఇదే విధంగా మీరు కూడా క్లీన్ చేసుకోండి. చాలా ఈజీ, పెద్ద శ్రమ కూడా ఏముండదు. ఒక 10 మినిట్స్ దీనికోసం స్పెండ్ చేశారంటే మీ మిక్సీ ఇప్పుడే కొత్తగా కొన్నట్టుగా మీకు అనిపిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చిన విధంగా కొత్తగా తయారైంది నా మిక్సీ అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే చేసేసాను. మీకు కూడా ఇలా మిక్సీ కొత్తగా అవ్వాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి టిప్స్ ఇంకా మరెన్నో నేను మీకైతే చెప్పాలి అనుకుంటున్నాను నా ఛానల్ ద్వారా. ముందుగా అయితే నా ఛానల్లో ఇదే ఫస్ట్ ట్రై చేశాను నేను టిప్. ఇంకా చాలానే చెప్తాను. నా ఛానల్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. చూడండి, మిక్సీ అయితే నీట్గా అయిపోయింది. ముందుగా కొలిన్తో అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఒక జగ్లో వాటర్ తీసుకొని తుడుస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నీట్గా అవుతుంది. వీడియో అయితే మా అక్క వాళ్ళ బాబు తీస్తున్నాడు. బయట పెట్టేసి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో అయితే అంతా వాటర్ డస్ట్ పడుతుంది కదా. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ టిప్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది. మీరు నార్మల్గా కొలిన్ యూజ్ చేయకుండా ఓన్లీ క్లాత్ యూజ్ చేస్తే మాత్రం ఇంత క్లీన్గానైతే అవ్వదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో. ఇప్పుడే కొన్నట్టుగా చాలా నీట్గా వైట్గా అయిపోయింది మా మిక్సీ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.